అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో ఒక కీలక అంశాన్ని చెప్పాలనుకుంటున్నా. నా ఉద్దేశాన్ని మేబీ రాజ్యాంగపరంగా కొన్ని తప్పులు ఉండొచ్చు, కానీ చట్టపరంగా న్యాయపరంగా తప్పులు ఉండవు. ఎథిక్స్ అండ్ మారల్స్ పరంగా తప్పులు ఉండవు. రాజ్యాంగపరంగా బహుశా వ్యవస్థల్లో మార్పునకు సంబంధించి ఒక కీలకమైన సూచన కావచ్చు. ఎందుకంటే గవర్నర్ల వ్యవస్థ అంశానికి సంబంధించి ఒక కీలక అంశం రీసెంట్గా జరిగింది చెప్తా. చాలా ఇంపార్టెంట్. స్ట్రైట్గా పాయింట్కి వస్తే గవర్నర్ గారు ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏంటంటే 2014 నుంచి 19 వరకు రాష్ట్రం బాగుంది, పురోగభివృద్ధి సాధించింది. 2019 నుంచి 24 వరకు వెనుకబడింది, కొంత నష్టం జరిగింది, మళ్ళీ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది అని చెప్తూ, అంటే కేవలం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి పాజిటివ్గా, గత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అదే మాట్లాడారు. అంటే ఆయన ఏం మాట్లాడారు అనేది మొత్తం పాయింట్స్ అనవసరం. నేను క్రిస్ప్ ఆ సారాంశాన్ని మాత్రమే చెప్తున్నా. ఓవరాల్గా ఆయన మాట్లాడిన అంశాల మొత్తం మీద 2014 నుంచి 19 వరకు టీడీపీ పాలన బాగుంది, 2024 తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఈ ప్రభుత్వ పాలన బాగుంటుంది, భవిష్యత్తు కూడా బాగుంటుంది. కానీ 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రంలో పరిపాలన అసలు బాగులేదు, రాష్ట్రం బాగా వెనుకబడింది, బాగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది, పారిశ్రామికంగా వెనుకబడింది, ఉద్యోగపరంగా, ఇవన్నీ చెప్పుకొచ్చారు. నేను ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ లేవనెత్తా. గతంలో కూడా బడ్జెట్ సెషన్స్ ప్రారంభమవుతున్నప్పుడు, వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నప్పుడు, శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నప్పుడు ఇదే గవర్నర్ గారు, ఇదే అబ్దుల్ నజీర్ గారు మొన్న జరిగిన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సమావేశాల్లో ఏం మాట్లాడారు? పరిపాలన బాగుంది, పరిపాలన సంక్షేమాభివృద్ధి రెండు గుర్రాలుగా జోడెడ్ల బండిలాగా పరిగెడుతోంది, రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది, పోలవరం అంతవరకు వచ్చింది, ఇలా పూర్తి చేస్తాం, సో సంక్షేమ పథకాలతో ప్రజల్లో ఆర్థికంగా పట్టు పెరిగింది, సో పేదరికం తగ్గుతోంది అని వైసీపీ ప్రభుత్వాన్ని బీభత్సంగా ఆకాశానికి ఎత్తేశారు కదా. అంటే నేను ఇక్కడ చెప్తున్నది, గవర్నర్ గారి ప్రసంగం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ భజనకే పరిమితం అవుతుందా లేదా జాగ్రత్తగా ఆలోచించండి. గవర్నర్ గారి ప్రసంగం బడ్జెట్ సమావేశాలు కావచ్చు, వర్షాకాల సమావేశాలు కావచ్చు, శీతాకాల సమావేశాలు కావచ్చు, అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమవుతున్న రోజు మొదటి రోజు గవర్నర్ గారి ప్రసంగం అనేది ఆనవాయితీ. ఈ ప్రసంగంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళని స్తుతించడం వరకే పరిమితం అవుతున్నారు, లేదా ప్రతిపక్షంలో లేదా గత ప్రభుత్వాలను విమర్శించడం వరకే పరిమితం అవుతున్నారు. అంటే గవర్నర్ ప్రసంగాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. అంటే గవర్నర్ గారికి రెండు నాలుకలు ఉన్నాయనుకోవాలా? ఇదే గవర్నర్ గారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగుందని చెప్పి ఇప్పుడు వాళ్ళది బాగలేదు, ఇది బాగుందని ఎలా చెప్పగలరు? అసలు గవర్నర్ ప్రసంగం అంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు తయారు చేయడం, దాన్ని గవర్నర్ గారు ఉన్నదన్నట్టు అప్పచెప్పడమేనా? అదేనా గవర్నర్ గారి ప్రసంగం? అంతకుమించి ఇంకేమీ ఉండదా? ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ పార్టీ వాళ్ళు ఆ ప్రభుత్వం తయారు చేస్తారు, దాన్ని గవర్నర్ గారు చదివి అప్పచెప్తారు అసెంబ్లీలో. అలాగే జరుగుతోంది. గతంలో వైసీపీ ఉన్నప్పుడు అలాగే జరిగింది, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే జరుగుతుంది. అంతకుమించి ఇంకేమీ జరగట్లా. సో అంటే నా పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. గతంలో వైసీపీ ఉన్నప్పుడు అంత బాగుందని, అప్పుడు బాగలేదు ఇప్పుడే బాగుందని చెప్పడం అంటే ఆ వ్యవస్థ అంత కీలకమైన వ్యవస్థ, అంత పెద్ద వ్యవస్థ, గవర్నర్ లాంటి హోదాలో ఉన్న వ్యవస్థ చేత అబద్ధాలు చెప్పిస్తున్నారా ప్రభుత్వం వాళ్ళు, లేదా రాజకీయాలు చేయిస్తున్నారా అనేది ఆలోచించాలి. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, గవర్నర్లు కూడా వాళ్ళకు కూడా తెలుసు కదా, వాళ్ళకు కూడా సబ్జెక్ట్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా రాజకీయంగా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ప్లస్ మోర్ దాన్ 65-70 ఇయర్స్ ఉన్న వాళ్ళే కదా గవర్నర్లు అవుతున్నారు. సో వాళ్ళకి ఆల్రెడీ గవర్నర్గా వచ్చిన తర్వాత ఒక 2-3 నెలల్లో అధికారులు అందరి చేత రివ్యూ చేసుకొని రాష్ట్ర పరిస్థితుల మీద స్టడీ చేసి వాళ్ళు సొంతంగా స్పీచ్ తయారు చేసుకోవచ్చు కదా, వాళ్ళు సొంతంగా మాట్లాడవచ్చు కదా. ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వానికి సూచనప్రాయంగా మాట్లాడవచ్చు కదా. ప్రభుత్వాలు అధికార పార్టీలు స్పీచ్ తయారు చేస్తే ఇలాగే ఉంటుంది. అందులో సబ్జెక్ట్ ఉండదు, భజనలే ఉంటాయి, పాయింట్లు ఉండవు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, వాళ్ళకు ఒక 15 ఏళ్ళలో 14 ఏళ్ళలో ఉంటాయి. అసలు ఏంటి ఈ అసెంబ్లీ అంటే ఏంటి, ఈ వ్యవస్థ ఏంటి, సరే గవర్నర్ గారు ప్రసంగం చూద్దామని చెప్పి ఈరోజు ప్రసంగం చూసే ఉంటారు.
గత ఏడాది కూడా చూసుంటారు, ఆ తర్వాత చూసుంటారు. సో అవన్నీ నోట్ చేసుకొని ఉంటారు. ఎగ్జాంపుల్, గవర్నర్ గారు మాట్లాడిన అంశాలని నోట్ చేసుకుంటారు. అవన్నీ పక్కపక్కన పెట్టి చూస్తే ఒకదానికొకటి పొంతన ఉన్నట్ల. అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని బాగుందని, ఎప్పుడేమో గత ప్రభుత్వం బాగోలేదంటారా? అంటే గవర్నర్ వ్యవస్థ ఎవరి చెప్పు చేతల్లో ఉన్నట్టు? రాజ్యాంగ వ్యవస్థల చెప్పు చేతల్లో ఉన్నట్టా కాదా? గవర్నర్ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉంది కదా. ఆయన అధికారులతో సమీక్షించుకొని ఆ సీఎంఓలో చీఫ్ సెక్రటరీతో కానీ, లేదా డీజీపీ గారితో కానీ, లేదా రకరకాల కార్యనిర్వాహక అధికారులతో కానీ సమీక్షించి రాష్ట్రంలో శాఖల వారీగా ప్రగతి, లోపాలు అన్నీ కూడా సమీక్షించుకొని లోపాలు, విమర్శలు, పొగడ్తలు అన్నీ కూడా చేయొచ్చు కదా. ఇవేమీ చేయకపోవడం వలన అంటే ఒక టీడీపీ నాయకుడు, ఒక అధికార పార్టీ నాయకుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. గవర్నర్ ప్రసంగం అంటే అలాగే ఉంటుంది. దానివలన ఉపయోగం లేదు. దాని బదులు ఈ గవర్నర్లు ఈ స్పీచ్ ఇవ్వడాన్ని ఆపేయచ్చు. మొదటి రోజు గవర్నర్ స్పీచ్ ఉండాలి అనే రూల్ తీసేయచ్చు. అది అవసరం లేదు. ఆ రూల్ ఉంటే వాళ్ళు సొంతంగా మాట్లాడాలి. అవసరమైతే ప్రభుత్వాన్ని విమర్శించగలగాలి. అలా ఎప్పుడు విమర్శిస్తారు? బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యతిరేకం అవుతారు. ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ తమిళిసై గారు వ్యతిరేకం. తమిళనాడులో స్టాలిన్ గారు సీఎంగా వచ్చిన మొదట్లో అక్కడ గవర్నర్ గారు వ్యతిరేకం. ఢిల్లీలో కేజ్రీవాల్ గారు సీఎంగా ఉన్నప్పుడు అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యతిరేకం. అలా బీజేపీకి, ఎన్డీఏకి వ్యతిరేక పక్షాలు ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు అక్కడ గవర్నర్లు ఇలా రివర్స్ అవుతున్నారు. ఇక్కడేమో పూర్తిగా ప్రభుత్వానికి లొంగిపోతున్నారు. ఉంటే రివర్సు లేదా లొంగుబాటు, అంతే తప్ప వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించి, వాళ్ళ నాలెడ్జ్ని ఉపయోగించి సూచనప్రాయంగా మాత్రం చెప్పడం లేదనమాట. సో దానివలన నిరుపయోగం, నో యూస్. పిల్లలకు కన్ఫ్యూజన్, వ్యవస్థలకు దరిద్రం, ఖచ్చితంగా వ్యవస్థలకు దరిద్రం.